ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పాత రేషన్ కార్డుల జారీ స్థానంలో అత్యాధునిక ఫీచర్స్తో రేషన్ కార్డులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా వాటి జారీ తేదీని ఖరారు చేసింది. ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. క్యూఆర్ కోడ్లతో డిజిటల్ రేషన్ కార్డులు ఉంటాయన్నారు. ఆగస్టు 25 నుంచి వారం రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఉండవని ఆయన తెలిపారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని మంత్రి మనోహర్ వెల్లడించారు. డైనమిక్ కీ రిజిస్టర్తో వీటిని అనుసంధానిస్తామన్నారు. దీంతో ప్రతి లావాదేవీ జరగగానే తమ ఆఫీసులో తెలిసిపోతుందన్నారు. 5 ఏళ్లలోపు 80 ఏళ్లు దాటిన వారు ఈ కేవైసీ అవసరం లేదని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుంది. 25 నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డుల కోసం 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 15.32 లక్షల దరఖాస్తుల్ని ఆమోదించినట్లు మనోహర్ తెలిపారు. 9.87 లక్షల మందికి కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. దీంతో కలిపి 1,45 లక్షలకు చేరుతుందన్నారు. రేషన్ కార్డులో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునే విధంగా రాష్ట్రంలో ఈ కేవైసీ వ్యవస్థను అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 11,47,000 మందికి ఈ కేవైసీ అవసరం లేదని గుర్తించామన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఆయన తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో 4,200 మంది పైలట్ ప్రాజెక్టుల్లో భాగంగా గ్యాస్ సిలిండర్ల డబ్బుల్ని డిజిటల్ వాలెట్లోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బులు ఇతర అవసరాలకు వాడుకోలేరు అన్నారు. ఇక ఖాతాలు సరిగా లేని 86,000 మందికి మాత్రం గ్యాస్ సబ్సిడీ మొత్తం జమ చేయలేకపోయామని, వారికి నేరుగా సచివాలయ సిబ్బంది ద్వారా జమ చేయిస్తామన్నారు.